నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కొత్త కోడలు అనే ఒక మంచి కథను విందాం. కుడికాలు లోపలికి పెట్టి రామ్మ, కోడల్ని మురిసిపోతూ ఆహ్వానించుకుంది భానుమతి. ఎర్రనీళ్లు దిష్టి తీసి బయట పారబోసి రమ్మని చిన్న కూతురు పద్మజకి అందించింది. ఆమె పళ్ళెం పట్టుకొని పారబోసి వస్తూ పెరట్లో చెట్టు కింద నిల్చొని అలానే చూస్తూ నిలబడిపోయింది. ఒసేయ్ పద్దు, తొందరగా వచ్చి మీ వదినకి రూమ్ చూపించు. అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? పద్మజపై అరిచింది భానుమతి. నువ్వు ఉండమ్మా, చూస్తున్నది నిజమేనా అంటూ పళ్ళెం కింద పెట్టి కళ్ళు నులుముకొని ఒకసారి గిల్లుకొని మళ్ళీ చూసింది. నిజమే సుమి, ముందు ఎవరితో ఎవరితో ఏంటి అమ్మకే చెప్దాం. పళ్ళెం తీసుకొని హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. కంగారులో మాలిని వదిన కాలు కొంచెం గట్టిగానే తొక్కింది. విచిత్రంగా పద్మజ అరిచింది. ఏమనుకుంటుందో అని భయం వేసి. కానీ మాలిని నవ్వుతూ నుంచుంది. వదినా సారీ, చూసుకోకుండా తొక్కాను. నా కాలు కూడా పెళ్లిలో ఇలాగే తొక్కిందమ్మా నీ అర్ధ మొగుడు. నాకు పూర్తి మొగుడు. నవ్వుతూ హాల్లోకి వస్తున్నాడు అప్పుడే మోహన్, పద్మజ భర్త, భానుమతి సంజీవయ్యల రెండో అల్లుడు. అల్లుడు గారు, మన వాళ్ళంతా వచ్చేసారా? పెళ్ళి చాలా బాగా చక్కబెట్టారు. నా కోపిష్టి కొడుకు ఎక్కడ కుప్పిగంతులు వేస్తాడో అనుకున్నాను. మీ మామయ్య కూడా భయంతో బిగుసుకు కూర్చున్నారు. పెద్దలుడెక్కడా? చిన్నల్లుడు మోహన్ని అడిగింది భానుమతి. అన్నయ్య కారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఆ బస్సు డ్రైవరు ఇంకో 1000 ఎక్కువ అడుగుతున్నాడు. సమయానికి లేదు. రాత్రంతా మందుకే నాలుగు ఖర్చుకున్నాడు మోహన్. పద్మజ చింతనిప్పుల్ని బాణాల్లా వదులుతూ ఉంది అప్పటికే. నేనెక్కడ తాగాను? కావాలంటే వాసన చూసుకో. అత్తయ్య, ఏమనుకోకుండా 1000 ఇస్తే అన్నయ్యకి ఇచ్చేసి వస్తాను. పాపం ఆ డ్రైవరు పెళ్ళాం పిల్లలు కలవాడు. ఏమైనా కొనుక్కు వెళ్తాడు. కంగారులో ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు మోహన్ పద్మజాను చూస్తూ. సంజీవయ్య వెనకే వచ్చి కూతురికి నెత్తిమీద ఒకటి తగిలించారు. పెళ్ళంటే అవన్నీ మామూలే కదా. అల్లుణ్ణి 1000 కోసం అంతసేపు నిలబెట్టొచ్చా? లాల్చీలో నుంచి 1000 తీసిచ్చారు. బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. కంగారుగా వస్తున్న తోడలుడు మోహన్ని చూసి, హారతి ఇచ్చారేంటో అంత హడావిడిగా నడుస్తున్నావు? వెటకారం ఆడాడు సునీల్, సంజీవయ్య పెద్ద అల్లుడు. మోహన్, మామూలు పొగ రాలేదన్నయ్యా, ఇంకా భయం పోలేదనుకో. సునీల్, నీకు మాటకే పొగ వస్తే బస్సులో వస్తూ కూడా ఇంకో రౌండ్ వేశాను. వాసనకి నా పరిస్థితి ఏంటంటావు తమ్ముడు? పద్మజ, అందుకే లోపలికి రండి, అక్క మీకోసం సిద్ధంగా ఉంది. సునీల్, పద్దమ్మ, మీ అక్కకు గాని తెలిసిందో ఇక్కడే నన్ను వదిలి తాను అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఊళ్ళో నా పరువేం గాను? రమణారెడ్డి లెవెల్లో బాధపడడానికి ప్రయత్నం చేశాడు. అల్లుడు, ఆ వెనకే వినిపించిన పిలుపులోది సంతోషమా లేక అప్పుడే తెలిసిపోయిందా అని కంగారు పడ్డాడు. ఆ వెంటనే భానుమతిని కూడా చూసి, ఏమిటి ఒక్క రౌండు గాలి అంతవరకు వీచిందా అనుకున్నాడు. ఎక్కువ కంగారు పెట్టకుండానే తను ఆతృతని ఆపుకోలేక ముందు తనే ఆ వార్త చెప్పాలని వచ్చింది. నువ్వు నాన్నవు కాబోతున్నావయ్యా సునీలు. చేతులు జోడించి దేవుడికి దారిలోనే దండాలు పెట్టేసుకుంది సంతోషంతో. అన్నయ్య, మొదటి అకౌంట్ ఓపెనింగ్కి 4 ఏళ్ళు పట్టిందా? పూర్ అన్నయ్య. సునీల్ భుజం చరిచాడు. కాము, నా కౌముది, ఎంత మంచి వార్త చెప్పావు. కొత్తగా ఉంది ఆ ఫీలింగ్ సునీల్కి. నేను నాన్నను అంటూ పరిగెత్తుతుంటే, సార్ నా 1000 ఇవ్వకుండానే వెళ్తున్నారు సార్, గట్టిగా అరిచాడు డ్రైవరు. అప్పటికే రోడ్డు వదిలి ఇంట్లోకి వచ్చేశాడు సునీల్. గుర్తొచ్చి వెనక్కి తిరగబోతుంటే, మీరెళ్ళండి అల్లుడు, నేను ఇస్తాలే. సంజీవయ్య చెయ్యి ఊపాడు వెనక్కి రావద్దంటూ. అన్నయ్య కంగ్రాట్స్ చెప్పింది మాలిని. థ్యాంక్స్ అమ్మా అంటూ లోపలికి పరిగెత్తాడు సునీల్. అంతా కలిసి వస్తుంటే గేటు దగ్గర పనమ్మాయి వాళ్ళతో పాటు నడుస్తూ అంది. కోడలు గారిని అట్టా నిలబెట్టేశారేంటమ్మా? నేను కూర్చోమ్మా అన్నాను, పర్వాలేదు అని నిలబడే ఉందామె. మీరంతా ఇక్కడ గుడ్ న్యూస్లు చెప్పుకుంటున్నారు. గుడ్ న్యూస్లు అంది దెప్పుతూ.
నిజమేనా ధనం? నేను ఈ పద్మని గది చూపించమన్నాను, గెంతుకుంటా బయటికి వచ్చేసింది. బుద్ధి లేదు దీనికి. మన మీద నమ్మకంతో కూడా ఎవరిని కూడా పంపించలేదు. మన ఉద్ధారకుడు ఏం చేస్తున్నాడే ధనం? వాడన్నా పెళ్ళానికి ఇక్కడ కూర్చో అనన్నా చెప్పాలి కదా. ఏమనుకుంటుందో ఏమో, అసలే కొత్త. మనమే కలుపుకోవాలి కదా పద్దు. తప్పు జరిగిందన్నట్టు బాధపడింది భానుమతి. లోపలికి వస్తూ, నువ్వు ఒక్కదానివే ఉండిపోయావా, రా నేను గది చూపిస్తాను అంటూ తీసుకెళ్ళబోతుంటే, బాణమ్మగారో, మాలినమ్మ వచ్చినా ఎలా ఇసేసాం, మన కాముడమ్మగారు నీళ్ళు వసుకున్నారు అంది ధనం. మాలిని ఇప్పటిదాకా ఒంటరిగా ఉన్నదన్న విషయం మరలించడం కోసం. కాముడమ్మ కాదు, కౌముది అంది పద్మజ. పుట్టినప్పుడే చెప్పానమ్మా, నోరు తిరిగే పేరు పెట్టమని. అయినా మీ నాయనమ్మ గారు కామాక్షి కదా, మీ తాతగారు ఆవిడ్ని కాముడు అని పిలిచేవారు అంది. నేను మీరు చెప్పినట్టు పిలవను అన్నట్టుగా. సర్లే నీ ఇష్టం, వదినకి మంచి కాఫీ కలిపితే నేను పట్టుకెళ్తాను అంది పద్మజ. మాలిని ఎందుకో బాగా నచ్చింది ధనానికి. మీ అన్నగారికి సరైన మొగుడమ్మావిడ అంది పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడే. పద్మజ నవ్వుకుంది ధనం మాటలు గుర్తొచ్చి. కంగారు పడకండి పద్దమ్మ, నువ్వు కూడా గుడ్డి న్యూస్ చెబుతావులే అంది ఆమె నవ్వుకోవడం చూసి. నీ మాట నిజం అవ్వాలి ధనమ్మ, లేకపోతే మా అన్నయ్యకి 4 ఏళ్ళు పట్టింది అన్నానని శపించే ఉంటాడు ఈ పాటికి. నీ మాట జరిగితే నీకు గుడి కట్టిస్తాను అన్నాడు మోహన్. నవ్వుకుంటూ కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఇటు భానుమతి అపరాధం అన్నట్టు కోడలు కూడానే కూర్చుంది 1 గంట. ఇందాక సంతోషంలో చూసుకోలేదు మాలిని. సారీ అమ్మా, సునీల్ కొంచెం బాధగా అన్నాడు. ఒకరి తర్వాత ఒకళ్ళు సారీల పర్వంలో మునిగి తేలారు, మామయ్యతో సహా. ఈలోపు ధనం కాఫీ తెచ్చింది. ఇది శుభ్రంగా తాగేసి స్నానం చేసేయండి మాలినమ్మ. కుంకుడుకాయ పులుసు తీసి ఉంచాను, నీళ్లు పొయ్యి మీద పెట్టిన, గడిలో స్నానానికి వెళ్ళిపోదురు గాని అంది ఖాళీ కప్పు కోసం నిలబడి. పద్దు, నువ్వు వదినతో ఉండు, అక్క 1 గంటలో వస్తుంది. మీరంతా పదండి, టిఫిన్లు కానిచ్చి తర్వాత సంగతి అంతా చూద్దాం అంది భానుమతి. వదిన నీ బ్యాగ్ ఏది? కారులో. అంటే కారు వెళ్ళిపోయిందే. నాకు అసలు బుద్ధి లేదు, నేనెలా మర్చిపోయాను? విచిత్రంగా చూస్తుంది పద్దు వదిన వంక. వదిన వదిన భుజం పట్టు కుదిపింది గట్టిగా. మాలిని, పద్మజ, ఏమంటున్నావు వదిన? ఏమైంది? మాలిని, ఏ పని సరిగ్గా చేయలేను, యూజ్లెస్ అయ్యాం. బ్యాగు కారులోనే ఉండిపోయింది పద్మజ, సారీ. ఏం అర్థం కాలేదు పద్దుకి. దీనికి సారీ ఎందుకు వదినా? కారు అబ్బాయి ఫోన్ నెంబరు అన్నయ్య దగ్గరే ఉంటుంది, లేదా ఈయన దగ్గర ఉంటుంది. నువ్వు ఉండు, నేను అడిగి వేస్తాను అంటూ బయటికి వెళ్ళింది. ఎప్పుడూ 1 నిమిషం ఖాళీ దొరుకుతుందా అని చూస్తూ ఉంది వచ్చినప్పటి నుంచి. వెంటనే తలుపులు మూసి మంచంపై పడుకుని తనివి తీరా ఏడ్చేసింది. 1 నిమిషం గోదారికి గండి పడ్డట్టు అయింది. తర్వాత కళ్ళు తుడుచుకొని కూర్చుంది. ఇప్పుడు హాయిగా ఉంది. రాత్రి కాబోయే శ్రీవారు చెప్పిన విషయానికి పందిట్లో కళ్ళు తిరిగి పడితే నిందమోయాలని ఉగ్గబొట్టు కూర్చుంది. తలుపు కొడుతున్నారు. పద్దు వచ్చినట్టుంది. తలుపు తీసింది. తలుపేసుకొని శుభ్రంగా ఏడ్చేశావా? అచ్చు, నేను కూడా ఇలాగే చేశాను వదినా. అప్పుడు మా అత్త తిట్టింది, లచ్చిందేవి నట్టింట్లో ఏడవకూడదు. ఏ విషయం సరిగ్గా చెప్పరు, ఒప్పుకోరు మెట్టింటి వాళ్ళు. కోడలు అంటే ఇక్కడ కూతురు కిందే లెక్క, కూతురు కన్నీరు పెట్టకూడదు. నేను కూడా అమ్మలాంటి దాన్నే అన్న మాట మాత్రం రాదు వీళ్ళ నోటి నుంచి. అప్పుడే మా ఆయన వచ్చి 1 గంట సేపు మాట్లాడాక అమ్మయ్యా అనుకున్నాను. మీ తమ్ముడు గ్రేట్ వదిన, మొగుణ్ణి మెచ్చుకుంది. మాలిని నవ్వి ఊరుకుంది. అలా అయితే ఇది నా చీర కొత్తది, పెళ్ళికి అమ్మకుంది, నువ్వు కట్టుకో వదినా. సాయంత్రం మేము బయటికి వెళ్తాం, అప్పుడు డ్రెస్ తీసుకుంటాం మీకు అంది. సరే అని పద్దు చేతిలో బట్టలు అందుకుంది. అంతలో రాహుల్ వచ్చాడు. వెల్కమ్ అన్నయ్య, చాలా గంటల తర్వాత భార్యను చూసుకోవడానికి ఇప్పుడా రావడం అంది బయటికి వెళ్తూ. ఆగు పద్దు, ఇద్దరు ఒకేసారి అన్నారు. ఒక్కళ్ళే అంటే ఆగేదాన్నేమో, ఇద్దరు ఒకేసారంటే లక్.
నేనే వెళ్ళిపోతాను, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. అమ్మ కూర్చోమంది, అందరూ వంట పనుల్లో ఉన్నారు. నీకు బోర్ కొట్టకుండా. పర్వాలేదు, నేను స్నానం చేయాలి. టైం వేస్ట్ చేసుకోకండి, మీరు వెళ్ళొచ్చు, మాట్లాడే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అంది మాలిని. నిజమేనా? థ్యాంక్స్ మాలిని. వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఏమిటి స్వీట్ నథింగ్స్? అప్పుడే లోపలికి వస్తూ అడిగింది పెద్ద వదిన కౌముది. మీ పెళ్ళైన కొత్తల్లో ఉన్నవే అంది నవ్వుతూ మాలిని. కౌముది, ఇక్కడ అంత సినిమా ఉండదని నాకు తెలుసు. మా తమ్ముడి సంగతి నీకు కూడా తెలిసే ఉంటుంది. కొత్త కదా, బాగానే కవర్ చేస్తున్నావు. మాలిని, కవరింగ్ అవసరం లేదు వదినా, అంతా రాసి ఉన్నదే. తెలివి ఉంటే ఎవరైనా చదువుకోవచ్చు. కౌముది, నువ్వు మా తమ్ముడికి సెకండు తెలుసుగా అంది. మాలిని బేషుగ్గా అంది ధీమాగా. కౌముది, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవాలి, తెలిసే ఉంటుంది. మాలిని, అప్పుడు ఆలోచిద్దాం, ప్రస్తుతానికి ఇక్కడే. పైగా నేను అఫిషియల్ పెళ్ళాన్ని, ఆవిడ సంగతి నాకు తెలీదు. కౌముది, నువ్వు ఇంత తిక్కగా ఉన్నావు, ఎలా నచ్చావు అమ్మా నాన్నకి? మాలిని, నేను తిక్కగా ఉండేవాళ్ళకి తిక్కలదాన్ని, మంచిగా ఉండేవాళ్ళకి మంచిదాన్నే ఎప్పుడు. కౌముది బోరింగ్ అంటూ వెళ్ళిపోయింది. రాహుల్, మంచి శంకిణిని పట్టుకొచ్చావు. నీ మాట వింటుందా ఆవిడ? తమ్ముడి విషయం తెలిసిన మీదట అలా అడిగింది. రాహుల్, కోడలు కావాలి అన్నారు, తెచ్చి ఇచ్చాను. నా పని అయిపోయింది. ఇక నేను ప్రియతో అమెరికా చెక్కేస్తాను. ఒక నెల రోజులు ఓపిక పడితే. ఎవరి దారి వారిది. ఈలోపు పెద్దవాళ్ళు జరిపించే ఆ తంతులు ఆపే బాధ్యత నీదే. నువ్వు ఒక్కదానివే నా బాధ అర్థం చేసుకోగలవక్క. తమ్ముడు బ్రతిమాలాడు. సర్లేరా, సాయంత్రం బయటకు అంటున్నారు. నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పుకో, ఆవిడ వెళ్తుంది అంది. భోజనాలయ్యాక వరండాలో కూర్చున్నారు అందరూ. పెళ్లిగోల గుర్తు చేసుకున్నారు. మీరు ఇష్టపడి చెప్పిన స్వీటు బంతిలో వేయలేకపోయాము అని బాధపడింది అత్తయ్య మా అమ్మ. నాన్నని ఎన్ని తిట్టిందో, అన్ని రోజుల ముందు నుంచి చెప్పినా చేయలేకపోయారని చెప్తూ నవ్వుతుంది. దాందేం భాగ్యం. ఇప్పుడు పంపిస్తే నేను ఒక్కదాన్నే తింటాను. ఇంకా ఇదే నయం నాకు. అక్కడైతే తినలేకపోదును మాలిని. అత్తరికం వెలగబెట్టాలి కదా అంది భానుమతి. ఈవిడ కూతురు నేను అల్లుళ్ళా ఉంది వ్యవహారం. లోపల తిట్టుకుంటున్నాడు రాహుల్. సాయంత్రం బయటికి వెళ్తాం అత్తయ్య. మాలిని కూడా వస్తుంది మాతో. తన బ్యాగ్ కారులో పెట్టనే లేదనుకుంటాను. మా చెల్లాయికి బట్టలు కొంటాను నేను అన్నాడు సునీల్. అవునత్తయ్య, అన్నయ్య నాకు కూడా పార్టీ ఇస్తాను అన్నాడు. ఒక 10 తగ్గకుండా శాంతి చేయాలి అన్నాడు మోహన్ పొద్దున గుడ్ న్యూస్ని గుర్తు చేస్తూ. అయితే బ్యాగ్ అక్కడే ఉండిపోయిందా? ఫస్ట్ సక్సెస్ నాదే అనుకున్నాడు రాహుల్. కొత్త పెళ్లి కూతురు ఇప్పుడే బయటికెందుకు, వ్రతం అయ్యాక వస్తుందిలే, మీరు వెళ్ళండి అంది భానుమతి. అమ్మా ప్లీజ్, వదిన వస్తే 100 కొబ్బరికాయలు కొడతాను అని వెంకటేశ్వరుని మొక్కుకున్నాను. ఈరోజే తీర్చేయాలి. ముందు గుడికి, ఆ తర్వాత షాపింగ్కి గారాలు పోయింది పద్మజ. సరే, తొందరగా వచ్చేయాలి. ముందే చెప్తే కారు ఆపేవాళ్ళం కదా, ఎలా వెళ్తారు అంది. క్యాబ్ చెప్పాను మావయ్య, ఇంకోసారి బ్యాంకు తెరిస్తే డబ్బులు తీసుకుంటాం అన్నాడు మోహన్. తమ్ముడు కట్నం మీద వడ్డీ బాగానే వసూలు చేస్తున్నారు మావయ్య. మేనల్లుడికి ఖాళీ చెయ్యి, బయట అల్లుడికి పల్లకీ మోతలు ఎక్కువైనాయి. సునీల్ చెణికాడు. నీ తరపునే పార్టీ ఇస్తున్నాననుకో పెద్దలుడు, డబ్బుదే ఉంది, చక్కగా సరదా నిండాలి కానీ అన్నాడు సంజీవయ్య. 2 కూతుళ్ళు ఉన్నప్పుడు ఒక పక్క సంతోషం, ఎలాంటి కోడలు వస్తాదో అన్న బెరుకుతో మొత్తానికి భయంగానే ఉండేది. కానీ మాలిని వచ్చాక ధైర్యం నిండినట్టు ఉంది పెద్దవాళ్ళిద్దరిలో. కౌముది కూడా మాలిని మీద ఇష్టం మొదలైంది. నేనెందుకు పద్దు అనింది కౌముది. నేను ఎవరి కోసం ఆలోచిస్తున్నాను? సరైన ఆలోచన చేస్తున్నానా? అత్తగారిల్లు నరకం చాలామందికి. సొంతమే అయినా మా అత్తయ్య కూడా నాన్నని ఏదో ఒకటి అంటుంది. మాలిని తల్లిదండ్రుల గొడవే లేదు వీళ్ళకి.
పైగా మురిసిపోతున్నాడు నాన్న. కూతురికి పెళ్ళైతే బయటది అయిపోతుందా? నేనే అన్నీ ఊహించుకుంటున్నానా? చూద్దాం వీళ్ళు నన్ను ఎలా ఎస్టిమేట్ వేస్తున్నారో అనుకుని, నేను రావాలా వద్దా సాయంత్రం బయటికి అడిగింది అందరినీ కౌముది. వదిన గారు, మీరు లేకుండానా? చెప్పాలంటే కోడలి కన్నా ఎక్కువ సంతోషం కూతురు వాళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తుంది అంటేనే అంటూ ఎత్తేశాడు మరిది మోహన్. అవునోయ్, ఈ ట్రిప్పు కేవలం నీకోసం, మా చెల్లెలు బట్టలు వంక అంతే అన్నాడు సునీల్. అయినా మీ అక్కా తమ్ముళ్ళు ఏం రాజకీయాలు చేస్తారు కౌముది? ఎప్పుడు చూడు కౌంటింగ్ టైంలో కంటెస్టెంట్లా బిజీ, కోపం, కంగారులో కనిపిస్తారు ఎప్పుడు అడిగాడు సునీల్. వదిన తమ్ముడికి ఏదో అన్యాయం జరిగిపోయింది అని భయపడుతూ ఉంటారన్నయ్యా, అందుకే అలా అంది మాలిని. వాడికేం అన్యాయం జరిగింది? మేమే గడ్డపారకి పట్టు చీరని చుట్టామని భయపడుతున్నాం సంజీవయ్య నవ్వుతూ అన్నాడు. నేను గడ్డపారనా? మొహం అద్దంలో చూసుకుంటూ అనుకున్నాడు రాహుల్. సరే టీలు కానిస్తే బయలుదేరదామా అన్నాడు సునీల్ కారుకి ఫోన్ చేయడం కోసం బయటికి వెళ్తూ. అన్నయ్య ఒక్క నిమిషం సునీల్ని పిలిచింది. లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది. నాన్న అక్కడే ఇద్దామనుకున్నారు, కానీ కూడా అమ్మ వస్తుంది కదా, తాను చక్కబెడుతుందిలే అని అనుకున్నారు. అప్పటికప్పుడు అన్నయ్య వదిన తొందరగా ప్యాక్ చేసి పేరు రాసి ఇచ్చేశారు. ముందుగానే ఇచ్చేస్తే తర్వాత అంటే ఏంటి మాలిని కంగారు పడుతున్నావు? భానుమతి అడిగింది. అత్తయ్య, నేను ఒక మాట చెప్పాలి, అంతకుముందు ఇవి అప్పచెప్పాలి, తర్వాత బంధుత్వం ఉంటుందో ఉండదో. అందరూ మొహాలు చూసుకుంటున్నారు అర్థం కాక. ఈరోజే వచ్చింది కదా, దిష్టి తీవే ధనం అని చెప్పి బయటికి లేదు గుడికి లేదు, పదండి శుభ్రంగా తినేసి తొందరగా పడుకోండి. భానుమతిలో ఏదో తెలియని గాబరా మొదలైంది. అందరూ ప్రయాణం క్యాన్సిల్ అయినందుకు బాధగా లోపలికి వెళ్ళిపోయారు. మాలిని ఉండిపోయింది. ధనం ఆగింది మాలిని కోసం. ఒక్క సుక్క కన్నీళ్లు కూడా రానియకమ్మా, కారణం ఏదైనా సరే, నేను ఈ ఇంటి పనిదాన్నే కాదు, అందరిలో పెద్దదాన్ని కూడా. కొందరి తిక్క తీర్చడానికి కొందరు అవసరం. ఆ మాటకి ఉన్న చోటే కూలబడిపోయింది మాలిని. ధనం దగ్గరికి వచ్చి కూర్చుంది. బాణమ్మకు కూడా కారణం తెలుసమ్మా, అందుకే పొద్దున నిన్ను ఒక్కదాన్నే వదిలేశారు అన్నప్పుడు కంగారు పడిపోయింది. ఇప్పుడు నిన్ను వదిలి లోపలికి పోయింది. ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటుంది. ఈయనగారు నిర్వాకానికి అంది రాహుల్ని చూపిస్తూ. ఏమైనా చెప్తేనే తెలుస్తుంది మాలిని. పుట్టిల్ని గుర్తొస్తే ఆ బాధ చెప్పుకోవడానికి రాహుల్ ఉన్నాడు, ఇంకా వేరే బాధ ఏముంటుంది? కొత్తలో ఇలా ఏడిస్తే బాగోదు మాలిని సర్ది చెప్పడానికి వచ్చాడు సునీల్. వదినా, ప్రియ గురించి నీకు తెలుసా? అన్నయ్య చెప్పాడా? అక్క చెప్పిందా? పద్దు అనుమానాన్ని బయటపెట్టింది. తనతో ఇప్పుడు రిలేషన్ లేదు, తను వెళ్ళిపోయింది, విదేశాల్లో సెటిల్ అయిపోయింది. తను ఉంది పద్దు, పెళ్ళికి కూడా వచ్చింది. ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు పద్దు, సునీల్, మోహన్లు. మేము అక్కడే ఉన్నాంగా. నా రూమ్కు వచ్చింది, మాట్లాడింది, నేను సరే అన్నాను. దేనికి? ఇక్కడ నేనుంటాను, అక్కడ తనుంటుంది, ఈయన కూడా అక్కడే ఉంటారు అని చెప్పింది. బొమ్మలాట ఇదేమైనా? ఇంత జరిగితే నాకు చెప్పొద్దు? అప్పుడే మొగుడు తప్పులు దాస్తున్నాను అనుకుంటున్నావా? మాలిని చెంప చెళ్ళుమనిపించింది భానుమతి. అమ్మా, తననెందుకు కొడతావు? తప్పు చేసింది నేను గట్టిగా అరిచాడు రాహుల్. నిన్ను కొట్టలేక దీన్ని కొడుతున్నాన్రా. కోడల్ని కొట్టే హక్కు అత్తలకి ఎప్పటినుంచో ఉంది. ఇంకోసారి చెంప చెళ్ళుమనిపించింది భానుమతి. ఇంకోసారి కొడితే ఊరుకునేది లేదు. నువ్వు పదమాలిని అంటూ లోపలికి తీసుకుపోయాడు రాహుల్. అందరూ తమిళ్ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. ధనమ్మకి ముందు కోపం వచ్చినా చివరి సీన్కి భానుమతికి 100 మార్కులు వేసేసింది. ఏమైంది అత్తయ్య, కాళికా అవతారం ఎత్తావు? ఎప్పుడూ లేంది సునీల్ కంగారు పడ్డాడు. బంగారం అని మేం వెతికింది నచ్చదురా మీకు? ఎప్పుడూ మీ చాయిస్ కరెక్టు.
పెద్దోళ్ళు మొద్దులు కదా. పెళ్ళికి ముందు తిరిగితే తిరిగాడు, బుద్ధిగా ఉంటాడని నేను కూడా ప్రియా గురించి మాలినికి చెప్పాను. వీడు తనకి కావలసినట్టు చెప్పాడు. ఈవిడ పెద్ద సుమతిలా మిగిలిపోతుందంట. సినిమానా ఇది? చచ్చే వరకు నిలుపుకోవాల్సిన బంధం ఇది. దీనికి నేను పద్ధతిగా చెప్తే వాడి మాట వింటుంది. అందుకే అత్తలు రాక్షసులుగానే ఉండాలి. ఒక్కరోజు కల్లోలం అయిపోయింది కొంప. ఇంత జరిగితే గాని వీడు దారికి రాలేదు. అమ్మ కొడితేనే అరుస్తున్నాడు చూడు నా మీదే. వీడు చేసిన తప్పు గుర్తుకు రాలేదేమో అప్పుడు. పెళ్లి సమయంలో తుళ్ళిపడాల్సిన పిల్ల వీడి మాటలకి మ్లానమైంది. పొద్దున మీ సంతోషంలో పడి మర్చిపోతే అలానే దిగులుగా నించుంది. అందుకే కాబోలు ఇంకో 4 పీకాలి దాన్ని అంది కోపంతో ఊగిపోతూ. ఇక చాలే ఓయ్, అంతా సర్దుకున్నారు. ఎవరి మీద నీ ప్రతాపం? మార్పు మానవ సహజమా కాదో అక్కడ చూసిరా అన్నాడు సంజీవయ్య కొడుకు గది చూపిస్తూ. ఉరుకులు పరుగుతో బయలుదేరింది కొడుకు గదివైపు. తలుపు వేసి ఉంది. అమ్మకి కోపం కొంచెం ఎక్కువే. నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు మంచిదానివి కాబట్టి అమ్మ కూడా తొందరగానే మారిపోతుంది. ఇంకా ఏడవద్దు మాలిని ప్లీజ్ అంటున్నాడు. అది విన్న భానుమతి మనసులో నవ్వుకున్నా, ఒసే మాలిని రావే బయటికి గర్జించింది. తలుపు తెరుచుకుంది. కొడుకు బయటకు వచ్చాడు. పిలవరా దాన్ని బయటికి. నా పరువు తీసేసింది ఒక్క రోజులోనే. బుద్ధి లేనిది. దీన్నా నేను ఇష్టపడి చేసుకున్నాను. ఛీ గాడిద. అమ్మా ఆపు ప్లీజ్, కొత్త కదా, నేను చెప్తాను. నువ్వు అనుకున్నట్టే ఉంటుంది. భయపడిందమ్మా బాగా. నేను చెప్తాను. 1 గంట టైం ఇవ్వు. ఒకే 1 గంట. ఆ తర్వాత జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చేస్తాను దాన్ని. సరే అమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. దండం పెట్టాడు రాహుల్. వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. పాచిక పారినందుకు భానుమతి. కొత్త కోడలు లచ్చిందేవి అన్నావు. లచ్చిందేవిని తిట్టే తిట్లా అవి? సంజీవయ్య వెక్కిరించాడు. సంసారంలో గొడవలు ఆడవాళ్ళు సర్దేయాలి. మగాడి దాకా పోతే చిరాకు ఎక్కువై మొదటికే మోసం వస్తుంది. అయినా నేను నా లచ్చిందేవిని తిట్టుకుంటాను, మీకేంటంట అంది ఉడుక్కుంటూ. అయినా మీకు తెలీదా ఇలా ఎందుకు చేస్తున్నానో అనింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంసారంలో ప్రతి విషయం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. తెలిసిందే అయినా కూడా. సంజీవయ్య తన భార్య మాలినిని తిట్టడం వెనుక ఆంతర్యాన్ని తలుచుకుంటున్నాడు. అమ్మో, ఈ కథలో తమ్ముడికి సపోర్టుగా నేను చివరి వరకు ఉండి ఉంటే నన్ను చంపేసేది మా అమ్మ, తల్లినవుతున్నానని కూడా చూడకుండా అనుకునింది కౌముది. అమ్మయ్య, వదిన మా వదినే అన్నమాట, వినడానికే హాయిగా ఉంది అనుకునింది పద్దు. మీ ఇంట్లో నుంచి ఏ విషయం బయటికి రాదుగా భార్యను తిట్టుకున్నాడు మోహన్. సునీల్కి కథ అర్థం అయ్యి అవ్వకుండా ఉంది. మీమాంసలో ఉండకండి, ఆడపిల్ల పుడుతుంది అంది కౌముది. ఒకేసారి అబ్బాయి అమ్మాయి రావాలి అంటే ఎలా ఉండాలి కాముడు? ఏమీ తెలియనట్టు అడిగాడు సునీల్. నటించకూడదు బావా అంది పద్దు. అమ్మగారు కారు వచ్చింది. ధనం కేకకి ఈ లోకానికి వచ్చారు అందరూ. జంటలిద్దరూ లేవబోతుంటే వాడి పెళ్ళానికి బట్టలు కావాలంటే వాడు అది కలిసి వెళ్తారు. మీ హడావిడి ఏంటి మధ్యలో అంది భానుమతి. ధనం తలుపు కొట్టింది. కారు వచ్చింది, బట్టల కోసం వెళ్ళాలంట అంది బుర్రగోక్కుంటూ. ఫ్రెష్ అవ్వు మాలిని, నేను కొంటాను నీకు కావాల్సినవన్నీ. ఎవరి డబ్బులు కూడా నాకు అవసరం లేదు అన్నాడు హాల్లో కూర్చొని షూ వేసుకుంటూ. అత్తయ్య వెళ్ళొస్తాను అంది మాలిని. నీకో నమస్కారం తల్లి, కోరి తెచ్చుకున్నందుకు కొరివి పెట్టావు మాకు అంది దండం పెడుతూ. అత్త కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంది మాలిని. రాహుల్ కూడా వచ్చాడు. నన్ను క్షమించమ్మా, నాకిప్పుడు నేను చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది. ఇంకా నా కోసం తనని బాధ పెట్టే మాటలు అనొద్దు. రాహుల్ కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయింది. ఇద్దరిని దగ్గరకు తీసుకొని చెప్పింది. జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయిరా. నీకంటూ వచ్చిన అమ్మాయి భార్యగా, తల్లిగా అవతారం మారుస్తూ
నిన్ను కూడా భాగస్థుడిని చేస్తుంటే ఇప్పుడు నిన్ను మనిషిగా మార్చినట్టు అంటూ నవ్వింది. ఇప్పుడు అందరూ వెళ్ళండి అంది సంతోషంగా. అమ్మా, 2 సార్లు చీర కట్టి మార్చాను, చిరాకొచ్చింది, వాళ్ళనే వెళ్ళమను అంది పద్మజ. అవునమ్మా, ఈ గొడవలో పడి నా విషయమే మర్చిపోయావు, నాకు నీరసంగా ఉందమ్మా కింద పడబోయింది కౌముది. వదినా జాగ్రత్త అంటూ పట్టుకోబోబోయింది మాలిని. మా తమ్ముడు మనసు మారకుండా నువ్వు వెళ్ళమ్మా తల్లి, నేను మా అమ్మలాగా యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను అంది విసుగ్గా, తన జోకు ఫ్లాప్ అయినందుకు. కౌముది. అమ్మయ్యాక అమ్మలా చెయ్యాలి కాముడు, ఇంకా నువ్వు మొదటి దశలోనే ఉన్నావు. నిజంగా కళ్ళు తిరిగి పడిపో, జ్యూస్ అన్నా దొరుకుతుంది అన్నాడు సునీల్. నేను నిమిషంలో తెత్తానం కాముడమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళింది ధనం. అంతా కొత్తగా ఉంది రాహుల్కి. ఇక మీదట తన మనసులో మాలినికి మాత్రమే స్థానం అనుకున్నాడు రాహుల్. మాలిని తన భార్యగా తనతో మొదలవబోయే కొత్త జీవితం కూడా కొత్తగా నచ్చడం మొదలుపెట్టింది రాహుల్కి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.